ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్తో వాంఖడే వేదికగా సోమవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. కీలక సమయంలో ఆర్సీబీ బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, కృణాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్తో, అలానే టిమ్ డేవిడ్ ఎక్స్ట్రాడరీ ఫీల్డింగ్ ఎఫర్ట్తో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో వాంఖడేలో ఆర్సీబీ 10 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్స్లో 5 వికెట్లకి 221 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు, 67 పరుగులు చేశాడు. అండ్ ఇవాళ మ్యాచ్లో విరాట్ కోహ్లీ T20 క్రికెట్లో 13,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ది కూడా ఎక్స్ట్రాడరీ బ్యాటింగ్, 32 బంతుల్లోనే 5 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 64 పరుగులు చేశాడు. ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 9 వికెట్లకి 209 పరుగులు చేసింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో రాణించగా హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్స్లో యష్ దయాల్ 46 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, జోష్ హజల్వుడ్ 2 వికెట్లు తీగా భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశాడు. కీలక సమయంలో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా అవుట్ అవడం ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించింది. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఇవాళ ఈ మ్యాచ్ విజయాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ ఈ మ్యాచ్లో ముంబై ఓటమికి కారణాలేంటి, ఆర్సీబీ విజయానికి కారణాలేంటో కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి.